హలో అండి, నేను డాక్టర్ గిరిధర్ అడప్ప, ఎండోక్రైనాలజిస్ట్. సో ఇవాళ మనం మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ గురించి తెలుసుకుందాం. సో ఈ మధ్య నేను చాలా వీడియోలు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మెట్ఫార్మిన్ పైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని తెలిపే వీడియోలు చాలా చూశాను. సో అది చెప్పే వాళ్ళు క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు. సో వాళ్ళు షుగర్ డాక్టర్లో కాదో తెలియదు. సో వాళ్ళు ఎలోపతిక్ డాక్టర్లో కాదో కూడా తెలియదు. సో వాళ్ళు ఈ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ వాడితే కిడ్నీ చెడిపోతాయి, ఈ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి పేషెంట్ భయపెట్టించి సో వాళ్ళ వీడియోలు చూశాక ట్యాబ్లెట్లు మానేసి షుగర్లు పెరిగిపోయి మా దగ్గరకు వస్తున్నారు. సో అట్లా షుగర్ పెరిగిపోయి సీరియస్ ఐసీయూలో అడ్మిట్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ అవయవాలు దెబ్బతినడం కానీ, గుండె కిడ్నీ ప్రాబ్లం ఇవన్నీ జరుగుతాయి. సో ఇట్లా తప్పుడు సమాచారం కనుక వేరే కంట్రీస్లో ఎవరైనా యూట్యూబ్లో పెడితే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. సో మన కంట్రీలో ఏంటంటే సో ఈ అరెస్టులు ఇవన్నీ చాలా టైం పట్టుద్ది, ఎవరు కంప్లైంట్ చేయడు కాబట్టి ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వీడియోలు చేసి సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ప్రజలకి. సో ఈ మెట్ఫార్మిన్ అనేది యాక్చువల్గా ఇది వండర్ డ్రగ్ అంటాం. సో షుగర్ వచ్చిన ప్రతి పేషెంట్కి ఫస్ట్ మేము స్టార్ట్ చేసే డ్రగ్ మెట్ఫార్మిన్. సో ఏ గైడ్ లైన్ తీసుకున్నా మీరు అమెరికన్ కానీ యూరోపియన్ కానీ ఏ గైడ్లో అయినా షుగర్ వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ డైట్ చేంజెస్ ఎక్సర్సైజ్తో పాటుగా కంట్రోల్ లేకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన మెడిసిన్ ఈ మెట్ఫార్మిన్. సో ఇది చేసే పని ఏంటి అంటే సో మన బాడీలో సో ఇది దీని టైప్ 2 డయాబెటీస్కి మనం ఉపయోగిస్తాం. సో టైప్ 2 డయాబెటీస్ అంటే బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ సరిగ్గా పనిచేయదు, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఈ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. అట్లాగే లివర్ నుంచి మన గ్లూకోజ్ ఉత్పత్తి ఎక్కువ జరిగి బ్లడ్లో షుగర్లు పెరుగుతాయి. సో దాన్ని గ్లూకోనియోజెన్సిస్ అంటాం. సో ఈ లివర్ యొక్క గ్లూకోనియోజెన్స్ ఈ మెట్ఫార్మిన్ తగ్గిస్తుంది. సో ఒక పక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది, సో లివర్ నుంచి గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సో ఇవి కాకుండా షుగరే కాకుండా మెట్ఫార్మిన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో పీసీఓడి అని చెప్పి ఆడవాళ్ళకు ఉంటుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి. సో ఆ పీసీఓడి అనే దానికి కూడా మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ని యూజ్ చేస్తాం. అట్లాగే ఈ మెట్ఫార్మిన్ని యాంటీ ఏజింగ్గా కూడా ఉపయోగపడుతుందని కొన్ని స్టడీస్ ఉన్నాయి. అట్లాగే ఈ మెట్ఫార్మిన్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రావడం తగ్గుద్దని కూడా స్టడీస్ ఉన్నాయి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇట్లాంటివి. సో ఇట్లాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి మెట్ఫార్మిన్. అట్లాగే బెనిఫిట్స్తో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఏంటంటే మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ కొంతమందికి విరోచనాలు అవుతాయి, పడదు. సో ఆ పడని వాళ్ళకి ట్యాబ్లెట్ ఆపేస్తాం. అట్లాగే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. సో కడుపు మంటగానే ఉబ్బరంగానే అట్లా అనిపిస్తుంది, అందరికీ ఉండదు. అలా అనిపించిన వాళ్ళకి మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ తిన్నాక వేసుకోమని చెప్తాం. సో తిన్నాక వేసుకుంటే కడుపు మంట ఉబ్బరం తగ్గుతుంది. సో అట్లాగే షుగర్ కంట్రోల్లో లేక ట్యాబ్లెట్లు సరిగ్గా వాడక షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్ లేక సో చాలామందికి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. అట్లాగే వేరే మందు తాగడం వల్ల లివర్ ప్రాబ్లం వస్తుంది. ఇటువంటి ఆల్రెడీ లివర్ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఈ మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ఆపి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఏ ట్యాబ్లెట్ అయినా కానీ లివర్ ద్వారా కానీ కిడ్నీ ద్వారా కానీ మన బాడీలో సో మెటబలైజ్ అయ్యి సో బయటికి వెళ్ళిపోవాలన్నమాట వ్యర్థ పదార్థాలు. ఈ కిడ్నీలు లివర్లు సరిగ్గా పనిచేయనప్పుడు ట్యాబ్లెట్లు వాడడం, మెట్ఫార్మినే కాదు వేరే ట్యాబ్లెట్ చాలా రకాల ట్యాబ్లెట్లు వాడడం. అంతేగాని మెట్ఫార్మిన్ వల్ల కిడ్నీ ప్రాబ్లం రాదు. మీ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల, లేదా బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల, లేదా ఇతరత్ర కారణాల వల్ల మీ కిడ్నీలు లివర్లు దెబ్బతిన్నప్పుడు ఈ మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ఆపుతాం. అంతేగాని దీనివల్ల అవి పోతాయని చెప్పి మీరు సడన్గా ట్యాబ్లెట్లు ఆపేసి వస్తే మీ షుగర్లు పెరిగిపోయి సో ఆటోమేటిక్గా మీ అవయవాలను లోపల దెబ్బతింటా ఉంటాయి. సో ఈ షుగర్ అనేది సైలెంట్ కిల్లర్. సో ఇమీడియట్గా చూపించే లక్షణం ఏంటంటే షుగర్ హై అయిపోయి ఒక్కోసారి ఆయాసాలు వచ్చి వాంతులు వచ్చి ఐసీయూలో అడ్మిట్ అవుతారు. కానీ దీనికంటే ప్రమాదకరమైనది షుగర్ వల్ల చాలా సిమ్టమ్స్ ఉండవు. లోపల రక్తనాళాలు, గుండెకెళ్ళి రక్తనాళాలు మూసుకుపోతూ ఉంటాయి, బ్రెయిన్కి వెళ్ళి రక్తనాళాలు మూసుకుపోతూ ఉంటాయి. సో అలా కాళ్ళకెళ్ళి రక్తనాళాలు మూసుకుపోతూ ఉంటాయి. ఇవన్నీ మూసుకుపోయి పేషెంట్కి కాళ్ళలో పుండ్లు పడడం కానీ, లేకపోతే కిడ్నీ దెబ్బతినడం కానీ, అట్లాగే హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ షుగర్ కంట్రోల్ లేక వచ్చే దుష్పరిణామాలు అన్నమాట. సో మీరు సరైన ట్యాబ్లెట్లు తీసుకుంటా, సరైన డోసు వాడతా, డాక్టర్ గారు రమ్మన్నప్పుడు మధ్యలో నెలకు కానీ 3 నెలలకు కానీ 2 నెలలు కానీ చూపించుకొని ఆ డోస్ అడ్జస్ట్ చేసుకుని షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఈ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. థ్యాంక్ యూ.